అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమల దీపం ఏ విధమైన పద్ధతిలో వెలిగిస్తే మనకి పూర్తి ఫలితం అనేది వస్తుంది, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఇలా పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మొదటిగా ఈ గోధుమల దీపం అనేది ఎందుకు వెలిగిస్తాము అంటే సూర్య భగవానుడు అంటేనే మనకి ఆరోగ్య ప్రదాత కదండి। మనకి ఏదైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను కనుక మనం ఆరాధిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది కలిగి మనం పూర్తిగా ఆరోగ్యవంతులం అవుతామండి। ఆయనకు ఇష్టమైనటువంటి ఈ గోధుమల దీపం అనేది వెలిగించడం వలన ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక నమ్మకం అండి। ముఖ్యంగా ఈ గోధుమల దీపం అనేది మనము రథసప్తమి రోజు కానివ్వండి లేదా మాఘమాసంలో ప్రత్యేకంగా మాఘ ఆదివారాలలో మనము ఈ దీపం అనేది వెలిగిస్తామండి। మొదటిగా ఈ దీపానికి కావాల్సిన సామాగ్రి వచ్చేసి మనము జిల్లేడు ఆకులను అయితే సిద్ధం చేసుకోవాలండి। 7 జిల్లేడు ఆకులను సిద్ధం చేసుకోవాలి। అలానే గోధుమలను మనము సిద్ధం చేసుకోవాలండి। మీ శక్తి కొలది మీరు కొద్దిగా గోధుమలైనా తెచ్చుకోవచ్చండి, లేదా మీరు ఒక 1/2 kg అన్న సరే మీరు తెచ్చుకొని మీరు దీపం అనేది వెలిగించుకోవచ్చండి। ఒకవేళ జిల్లేడు ఆకులు కనుక లేనట్లయితే మేము దీపం ఎలా వెలిగించాలి అంటే ఒకవేళ మీకు జిల్లేడు ఆకులు వీలున్నంత వరకు మీకు దొరికితే మీరు ఈ దీపంలో జిల్లేడు ఆకులు పెట్టి దీపారాధన చేయండి। మీకు దగ్గరలో రేగి ఆకులు కనుక దొరికితే రేగి ఆకులన్నీ కూడా మీరు ఒక ప్లేట్లో పరుచుకొని దాని మీద కూడా మీరు ఈ గోధుమలు అనేవి పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోవచ్చండి। నేనైతే సాంప్రదాయ పద్ధతిలో మనము ఈ దీపాన్ని జిల్లేడు ఆకుల మీద పెట్టి వెలిగించాలి అని చెప్తారు కాబట్టి నేను ఆ విధమైన పద్ధతిలోనే వెలిగించానండి। సూర్యుడు మనకి 7 గుర్రాల మీద సంచరిస్తారు అని చెప్తారు కదా అండి। ఈ సూర్యుడు అన్న నామానికి 7 అనే సంఖ్యకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారండి। దాని ప్రకారం నేను ఇక్కడ 7 జిల్లేడు ఆకులను అయితే తీసుకున్నానండి। తెల్ల జిల్లేడు ఆకులు కానీ నార్మల్ జిల్లేడు ఆకులు కానీ మీకు ఏది దొరికితే ఆ జిల్లేడు ఆకులతో మీరు ఈ దీపం అనేది పెట్టుకోవాలండి। ముందుగా మీరు జిల్లేడు ఆకులను తెచ్చుకొని శుభ్రంగా మీరు నీటిలో కడిగి తర్వాత ఆ జిల్లేడు ఆకులకి పసుపు కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలండి। తర్వాత ఈ జిల్లేడు ఆకుల మధ్యలో మీరు 3 పిడికిళ్ళు గోధుమలు అనేటివి పొయ్యాలి। ఒకవేళ గోధుమలు అనేటివి తక్కువ కనుక ఉంటే మీ దగ్గర ఎన్ని ఉంటాయో అన్ని గోధుమలు అనేటివి మీరు ఆ మధ్యలో పోసుకొని పెట్టుకోవాలి। తర్వాత దాని మీద ఒక చిన్న ఆకునైతే పెట్టుకోవాలండి। మీరు అలానే డైరెక్ట్ అనేది పెట్టేసుకుంటే మీరు ప్రమిద అనేది పెట్టుకున్నప్పుడు అందులో నుంచి నూనె అనేది కారడము దానివల్ల మనకి గోధుమలు కూడా వేస్ట్ అయిపోతాయండి। అందుకని నేనైతే ఇక్కడ ఒక చిన్న ఆకునైతే పెట్టుకున్నానండి। నా దగ్గర జిల్లేడు ఆకు ఉంటే జిల్లేడు ఆకును పెట్టుకున్నాను। తర్వాత నేను ఒక ప్రమిదను సిద్ధం చేసుకున్నానండి। ప్రమిద విషయానికి వస్తే మీరు పెద్ద ప్రమిద కానీ లేదా చిన్న ప్రమిదలు కానీ, చిన్నవి కనుకైతే 2 ప్రమిదలు పెట్టుకోండి, పెద్దవైతే మీరు ఒక ప్రమిద అయితే పెట్టుకోండి। నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ప్రమిదనైతే పెట్టుకున్నాను। ఈ ప్రమిదకి పసుపు కుంకుమలు అలానే బొట్లన్నీ పెట్టుకున్నాను। నేనైతే ఇక్కడ గంధం బొట్లు అనేటివి పెట్టుకున్నానండి। తర్వాత మనము ఈ ప్రమిదని ఆ గోధుమల మధ్యలో అయితే పెట్టుకోవాలండి। ఈ దీపారాధనలో ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తారండి। ఎందుకంటే నవగ్రహాలన్నిటికీ అధిదేవత మనకి సూర్య భగవానుడే కదండి। ఈయన ఆధీనంలోనే అన్ని నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి అని అయితే చెప్తారండి। ఎవరికైనా సరే జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా సరే, ముఖ్యంగా శని దోషం కానీ కుజ దోషం కానీ ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మీరు ఈ దీపారాధన అనేది నువ్వుల నూనెతో కనుక వెలిగిస్తే ఆ శని దోషాలు అనేటివి కూడా తొలగుతాయి అని అయితే చెప్తారండి। ఇక్కడ ఒత్తుల విషయానికి వస్తే 7 ఒత్తులతో అయితే దీపారాధన చేసుకోవాలండి। 7 ఒత్తులతోనే దీపారాధన చేసుకోవాలి అంటే అలా ఏం లేదండి। మనకి 12 రాసులు ఉంటాయి కాబట్టి 12 రాసులు కలిపి మనము 12 ఒత్తులుగా కూడా వెలిగిస్తారండి। లేదు అనుకున్నప్పుడు మీరు 7 ఒత్తులు అంటే సూర్యుడు 7 గుర్రాల మీద సంచరిస్తాడు చెప్పాను కదండి। 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, అందుకని 7 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవచ్చండి। ముందుగా ప్రమిదలో నూనె వేసి తర్వాత 7 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి। మీరు ఇలా ఒక్క ఒత్తిగా అన్నా చేసుకోవచ్చండి, లేదు అంటే 7 ఒత్తులను సపరేట్గా మీరు ప్రమిదలో పెట్టుకొని మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి। ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఖచ్చితంగా మీరు ఏకహారతితో మాత్రమే మీరు దీపారాధన చేయండి। ఇప్పుడు ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో వాళ్ళ చేత ఈ దీపాన్ని అయితే ఖచ్చితంగా వెలిగించండి। దీపారాధన అంతా చేసిన తర్వాత ఈ దీపాన్ని సాక్షాత్తు మనము సూర్య భగవానునిగా భావించి ఆ దీపం దగ్గర మనము పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి।
ఇప్పటికే చాలామందికి ఒక సందేహం అయితే వచ్చుంటుందండి. దీపారాధన అంతా అయిన తర్వాత ఈ గోధుమలను ఏం చేయాలి అన్న సందేహానికి సమాధానం ఇప్పుడు తెలియజేస్తాను. ఈ గోధుమలు మనము రకరకాల పద్ధతుల్లో అయితే మనం ఉపయోగించుకోవచ్చండి. ముందుగా మనము ఈ గోధుమలను జిల్లేడు ఆకుల మీద పెట్టుకొని దీపారాధన చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ గోధుమలు అయితే మీరు మంచినీటిలో అయితే కడగాలండి. తర్వాత నీటిలో కడిగిన తర్వాత ఈ గోధుమలను మీరు పక్షులకు వేటికైనా సరే మీరు ఆహారంగా వేయచ్చండి. ఈ గోధుమలను నీటిలో నానబెట్టుకొని ఈ గోధుమలు నానిన తర్వాత మనం గోధుమలను అయితే మనము ఆవులకు తినిపించవచ్చండి. ఇంకా ఆవులకు పెడితే చాలా పుణ్యం అనేది వస్తుందండి. ఇంకా ఈ గోధుమలను మనము ఇంట్లో బియ్యం పిండి అలానే మినపప్పు నానేసుకుంటూ ఉంటాం కదండి, వాటిల్లో కూడా ఒకసారి మనం ఈ గోధుమలను బాగా కడిగి అందులో నానబెట్టుకొని మనం దోశలా కూడా మనం వేసుకోవచ్చండి. ఇంకా ఈ గోధుమలను అయితే మనము నానబెట్టుకొని వాటికి మొలకలు అనేటివి వస్తాయి కదండి, మొలకలు వచ్చిన తర్వాత అందులో నుంచి వచ్చే గడ్డితో మనము జ్యూసెస్ కానివ్వండి చేసుకొని మనం తాగితే మన బాడీలో బ్లడ్ అనేది పూర్తిగా ప్యూర్గా శుద్ధి అవుతుంది అని అయితే చెప్తారండి. ఈ గోధుమలను కడిగిన తర్వాత ఎండలో నానబెట్టి బాగా ఎండిన తర్వాత మనము ఆ పౌడర్ అనేది ఉంటుంది కదండి, బరక మనకి రవ్వలాగా వస్తుంది కదా, అందులోని కూడా మనము పాయసంలాగా కూడా మనం చేసుకోవచ్చండి. ఈ విధమైన రకరకాల పద్ధతులు కూడా మనము ఈ గోధుమలు అయితే మనం ఉపయోగించుకోవచ్చండి. ఈ దీపాన్ని ముఖ్యంగా ఎప్పుడు వెలిగించాలి అన్న విషయానికి వస్తే ఈ దీపాన్ని మనము మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజున ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ రథసప్తమి రోజున కనుక మిస్ అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘ ఆదివారాలలో మీరు సూర్యోదయం అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ దీపాన్ని ఎవరు వెలిగించాలి అన్న విషయానికి వస్తే మీ ఇంట్లో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువ ఉంటే వాళ్ళ చేత్తో మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించండి. కుదిరితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘ ఆదివారాల అన్ని రోజుల్లో మీరు ఈ దీపారాధన అనేది చెయ్యండి. ఎందుకంటే మాఘ ఆదివారాలకు చాలా విశేషమైనటువంటి ఫలితం ఉందండి. ఈ మాఘమాసం అంటేనే మాఘ అంటే పాపాలను నశింపచేసేదండి. పాపాలను నశింపచేసే మాసంగా ఈ మాఘమాసానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇదండి ఈ వీడియోలో గోధుమల దీపం ఎలా వెలిగించాలో క్లియర్గా తెలియచేశాను కదా అండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే లైక్ అనేది చేయండి. ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడితే షేర్ చేయండి. రథసప్తమికి సంబంధించిన పూర్తి పూజా విధానము అలానే రథం ఎలా తయారు చేయాలి పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా చూడండి.